నమస్తే, నా పేరు పంజ. మన భాషా శిక్షణ చదువుతున్నాం. ఈరోజు మన టాపిక్ పాఠ योजना। पाठ योजना का अर्थ क्या है? इकाई అంటే యూనిట్ किसी पाठ्य वस्तु का एक खंड मात्र नहीं है, ఒక భాగమే కాదు, बल्कि यह तो सीखने की एक समय परिस्थिति है। అంటే पाठ्यक्रम को विभिन्न इकाइयों में विभाजित करते हुए पाठ्यक्रम को विभिन्न इकाइयों में विभाजित करते हुए पाठ्यक्रम फुल సిలబస్ని కొన్ని యూనిట్స్లో డివైడ్ చేస్తాం అన్నమాట. और విద్యార్థుల के समूह को प्रस्तुत किया जाता है। సో ఒక్కొక్క యూనిట్లోని మళ్ళీ దానికి లెసన్స్ పరంగా డివైడెడ్ చేసి ఒక్కొక్క లెసన్స్ పిల్లలకి एक्सप्लेन చేస్తాం అన్నమాట। अध्यापक को इकाई का निर्माण करते समय विद्यालय की स्थिति, उपलब्ध साधनों एवं उपकरणों ध्यान में रखना चाहिए। ఇదే పాఠ యోజన। దీనికే పాఠ యోజన అంటే ఫుల్ సిలబస్ని కొన్ని యూనిట్స్లో డివైడ్ చేస్తాం। సో ఒక్కొక్క యూనిట్లో కొన్ని లెసన్స్ పెడతాం। సో ఆ లెసన్స్ ఏ రోజు ఎంత చెప్పాలి, ఎంత భాగం చెప్పాలి, అలాగా డివైడ్ చేసేయడం, దానికి ఇకాయి పాఠ యోజన। అలాగే ఒక్క రోజులోని ఎంత పారాగ్రాఫ్ చెప్పాలి, చిన్న చిన్న టాపిక్, దాన్ని దైనిక పాఠ యోజన అంటారు। इकाई योजना दो प्रकार की होती है। ఇది 2 टाइप्स। इकाई योजना 2 टाइप्स అన్నమాట। ఏంటి? ఫస్ట్ వన్ పాఠ్య వస్తువుకు ఆధారిత యోజన। पाठ्य वस्तु ఇది 3 टाइप्स అన్నమాట। ఒకటి प्रकरण पर आधारित। सो ये वे इकाई योजना है जो किसी प्रकरण या अध्याय पर आधारित होता है। अध्याय लेसन మీద అంటే అది పద్య, గద్య, వ్యాకరణ, కహానియ, పత్ర, అవి प्रकरण पर आधारित। नेक्स्ट सिद्धांत पर आधारित। ये सूत्र, नियम व सिद्धांत पर आधारित होते हैं। అలాగే मूल पहलू पर आधारित అంటే बालकों को वातावरण तथा सांस्कृतिक व्यवहार व वास्तविक ज्ञान प्रदान करने हेतु वातावरण या संस्कृति के पहलू के आधार पर होता है। అంటే పిల్లల ఏజు, క్లాసు, దాన్ని బట్టి నియమాలు అన్నమాట। సెకండ్ ఏంటి? అనుభవ ఆధారిత। ఇది కూడా 3 టైప్స్। ఒకటి రుచి పర్ ఆధారిత। రుచి అంటే పిల్లలకి ఎందులో ఇంట్రెస్ట్, ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్, ఎక్కువ దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది। ఉద్దేశ పర్ ఆధారిత। సో ఆ లెసన్ అని, టాపిక్ అని, దాని ఉద్దేశం, దాని ఎయిమ్ ఏంటి పిల్లలకి తెలియేటట్టు ఉండాలి। థర్డ్ వన్ ఆవశ్యకతాం పర్ ఆధారిత। వాళ్ళకి ఎంతవరకు అవసరమో పిల్లలకి, ఓకే, సో దాని మీద డిపెండ్ ఉంటుంది। ఇప్పుడు ఇకాయి యోజనకి మహత్వ, ఓకే, ఏంటి महत्व చూద్దాం। फर्स्ट वन, प्रत्येक इकाई का निर्माण शिक्षण उद्देश्य छात्रों की रुचियाँ, आवश्यकताओं परिप्रेक्ष्य में रख कर किया जाता है। అంటే प्रक्रिया बाल केंद्रित एवं छात्र को रुचिकर, అంటే बाल केंद्रित होना चाहिए टॉपिक। इकाई योजना में छात्रों को स्वयं सीखने को दिया जाता है। అలోన్గా నేర్చుకోగలుగుతారు, ఓకే। థర్డ్ వన్ ఏంటి? అధిగం అంటే నేర్చుకోవడం కూడా సామాజిక పరిప్రేక్ష్యమే హీ హోతా హై। ఒక నేర్చుకోవడం కూడాను సోషల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, చుట్టుపక్కల చూసి నేర్చుకుంటారు కదా। సామాజిక మూల్యం के साथ विचारों की अभिव्यक्ति को प्रोत्साहन मिलता है, వాళ్ళకి ఉత్సాహం పెరుగుతుంది। ఇప్పుడు నలుగురు బాగా చదువుతున్నారని చూసారంటే వాళ్ళకి ఉత్సాహం పెరుగుతుంది, సో నేర్చుకుంటారు। ఇకాయి యోజన ద్వారా పాఠ యోజన ठीक व क्रमबद्ध बनते हैं। సో దీనివల్ల లెసన్స్ ఒక లిమిటెడ్, ఇప్పుడు యూనిట్ నుంచి లెసన్స్ డివైడ్ చేయకపోతే వెనక ముందు ఒక దాంట్లో ఎక్కువ, ఒక దాంట్లో తక్కువ చెప్తుంది। సో ఇకాయి యోజన వల్ల అదొక సీక్వెన్స్గా, ఒక క్రమబద్ధంగా వెళ్తుందన్నమాట। यह शिक्षण प्रक्रिया में विषय वस्तु की क्रमबद्धता సువ్యవస్థిత करती है। చాలా ఈజీ చేస్తుంది చదువుకోవడానికి అవును, సో టీచర్స్కి లెసన్ చెప్పడానికైనా సరే। इसके द्वारा सही शिक्षण विधियों की खोज की जाती है तथा पाठ में प्रस्तुत किया जाता है। शिक्षण విధిని కనుక్కుంటారు, దాని ద్వారా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు। ఇకాయి పాఠ యోజన పద్ధతి के द्वारा अध्यापक सक्रिय रहता है, యాక్టివ్గా ఉంటుంది। అందరికీ సేమ్ యూనిట్లు, సేమ్ లెసన్స్ ఉంటాయి కాబట్టి ఎన్ని యూనిట్లు అయింది, ఫలానా వరకు అన్ని యూనిట్ అవ్వాలి, అన్ని లెసన్స్ అవ్వాలి అని వాళ్ళకి చెప్తారు, వాళ్ళకి ఒక నియమం ఉంటుంది అన్నమాట। అలాగే సంపూర్ణ పాఠకే
సంక్షిప్తీకరణ में इकाई योजना సహాయక होती ఫుల్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి క్లారిటీ వస్తుంది ఒక్కొక్క యూనిట్లో ఎన్ని లెసన్స్ అయింది ఎన్ని అవ్వాలి అని इससे शिक्षक पाठ्य वस्तु को आधार मानकर संबंध अपेक्षित योग्यताओं का మూల్యాంకన్ కూడా చేయగలుగుతారు ఫుల్ సిలబస్ మీద ఇవాల్యుయేషన్ తీస్తారనమాట ఏ స్కూల్లోని ఎంత లెసన్స్ చెప్పారు ఎంత చెప్పాలి అని ఒక ఇవాల్యుయేషన్ తీస్తారు సో అలా చెప్పడం వల్ల వాళ్ళ శక్తి समय और सहायक सामग्री సో अपव्यय नहीं होते हैं వేస్ట్ అవ్వదు టైం వేస్ట్ అవ్వదు చెప్పింది అయ్యేంతవరకు చెప్పిన వేస్ట్ అయిపోయింది అనే ఫీలింగ్ ఉండదు అనమాట इसके द्वारा ఉద్దేశ్యనిష్ట శిక్షణ होता है వాళ్ళు ఏదైతే ఉద్దేశించి చెప్తున్నారో అది కంప్లీట్ అవుతుంది ఓకే మంచిది ఇందులోంచి ఒకసారి క్వశ్చన్స్ ఇచ్చాడు इकाई गठन के आधार అని सो पहले यह बताया जा चुका है कि इकाई योजना के द्वारा हमें एक व्यापक दृष्टिकोण प्राप्त होता है ओके सो इकाई गठन के कुछ आधार ये फर्स्ट गहन अध्ययन के पाठ गहन अध्ययन के पाठ किसी भी एक पाठ ఏదైనా ఒక లెసన్ నిబంధ అవని కవిత అవని కహానీ అవండి సో ఇకాయి యోజన बनाई जा सकती है దానికి ఒక ఇకాయి యోజన తయారు చేయాలి लेसन प्लान अनమాట सो सामान्य रूप से गहन अध्ययन के पाठों में एक पाठ की एक इकाई बनाना ही अधिक उपयोग ఒక లెసన్కి ఒక లెసన్ ప్లానే తయారు చేయమని చెప్తున్నాడు అన్నమాట చాలా ఈజీగా ఉంటుంది అదే गहन अध्ययन के पाठ के अंतर्गत అని వస్తుంది అనమాట నేటి मूल पाठ को आधार बनाकर उसके सभी समवाय पाठ रूपों का भी निश्चित कर लिया जाता है అంటే ఎగ్జామ్ ఏంటి అంటున్నాడంటే ఫస్ట్ లెసన్లో ముందు లెసన్ చెప్పాం అనుకోండి అందులో ఒక గ్రామర్ ఉన్నది అనుకోండి ఓకే సో దానికి రిలేటెడ్గా నెక్స్ట్ లెసన్ ప్లాన్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగి రివిజన్ చేసినట్టుగా ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ సెకండ్ గఠన్ ఏంటి ధృత్ వాచన్ కే పాఠ विषय वस्तु विद्या तथा भाषा साम्य को आधार मानकर समान उद्देश्यों की प्राप्ति की दृष्टि से पाठ्य पुस्तक के एक से अधिक पाठों को एक इकाई के रूप में पाठ्य समझा जा सकता है ఒక్కొక్కసారి ఏటవుతుంది पाठ्य पुस्तक के एक से अधिक पाठों को एक इकाई के रूप में అంటే ఒక్క కన్నా ఎక్కువ లెసన్స్ని లెసన్ ప్లాన్గా చేస్తే అది దేనికి యూజ్ అవుతుంది అని అంటే కేవల్ గఠన్ ధృత్ వాచన్ కే లియే అధిక ఉపయోగిత ఓన్లీ రీడింగ్ గురించి అయితేనే అలాగా యూజ్ అవుతుంది సో ఏంటి दूसरा घटक क्वेश्चन ఎలా అడుగుతాడంటే इकाई घटन पहला कौन सा है दूसरा कौन सा है तो पहला क्या है गहन दूसरा क्या है ధృతవాచन तीसरा थर्ड वन एंटी विद्यार्थियों की भूलों के निराकरण पाठ भूलों के विद्यार्थी అంటే తెలుసు స్టూడెంట్స్ ది భూలోं के నిరాకరణార్థ పాఠ అంటే వాళ్ళ మిస్టేక్స్ని సరి చేసుకోవడానికి ఒక లెసన్ ప్లాన్ చేయమని సో कई बार कोई दैनंदिन पाठ में भी अपने आप में एक इकाई का रूप ग्रहण कर सकता है विद्यार्थियों की उच्चारण विषयक उच्चारण प्रोनाउंसिएशन और वर्तनी అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ శుద్ధ లేఖన్ కరెక్ట్ స్పెల్లింగ్ రాయాలని సో వీనన్నిటికీ కలిపి వాళ్ళు చేసిన మిస్టేక్స్ అన్నిటికీ కలిపి ఒక లెసన్ ప్లాన్ తయారు చేయమని సో ఏక్ దిన్ మే హీ పాఠ్య హో ఇకాయి ఆధార్ పర్ बनाए ఒక రోజులోనే అది కంప్లీట్ అయిపోవాలి మిస్టేక్స్ ఏంటి కరెక్షన్ చేయడానికి దానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి పాఠ్య పుస్తక్ కే పాఠోं से बाहर की इकाई అంటే మనం టెక్స్ట్ బుక్స్ నుంచి కాకుండా బయట నుంచి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ క్లాసులో కాక చిన్న క్లాస్తో పెద్ద క్లాస్తో చదువుతూ ఉంటారు సో బయట నుంచి ఏమైనా చిన్న డౌట్స్ ఉంటే దాన్ని కలిపి ఒక లెసన్ ప్లాన్ पाठ्य वस्तु के पाठों के अतिरिक्त किसी पर्व అంటే తెలుసు त्योहार सो समारोह तथा प्रयुक्त को आधार बनाकर भी उससे संबंधित विविध पाठों की एक इकाई बनाई जा सकती है ओके इकाई योजना के भिन्न भिन्न भाग ఏటేటి అంటే భాగ్ ఫస్ట్ వన్ ఏంటి పాఠ के शीर्षक का चुनाव फर्स्ट मन ఏం చేయాలి లెసన్ నేమ్ हेडिंग उद्देश्य ये ఉండాలి उद्देश्य ఉండాలి बालक के संदर्शनीय अपेक्षित अभियोग्यताएं ఉండాలి
इन उद्देश्यों और योग्यताओं का संबंध కౌశలం से होना चाहिए. వాళ్ళ కౌశల్ లిఖన కౌశల పఠన కౌశల దాన్ని బట్టి నిర్ణయించుకోవాలన్నమాట. ఈ కౌశల్ ఏంటి? సమझनेకి, ఓకే, అర్థం చేసుకొని చేయడమా, లేదా మాట్లాడుతూ వార్తాలాప, లేదా మూల్యం సే, దేని ద్వారా రసానుభూతి అనుభూతి వల్ల. సో దాని ఉద్దేశం కరెక్ట్గా ఉండాలి. पाठ को पढ़ाते समय विद्यार्थी जिस उद्देश्यों और योग्यताओं को प्राप्त कर सकते हैं केवल उनका ही उल्लेख किया जाता है. ओके. थर्ड वन ఏంటి? वस्तु संकलन అంటే విషయ వస్తు, ఓకే, టాపిక్. నెక్స్ట్ ఏంటి? शिक्षण प्रक्रिया. సో అధ్యాపక की क्रियाएं ఉంటుంది, छात्रों की क्रियाएं ఉంటుంది. మూల్యాంకనాలు ఏంటి? పాఠ అంతర్గత్ లెసన్ లోపల ఉంది, పాఠోపరాంత లెసన్ బయట ఉన్నది. సో ఈ కాయ యోజనలోని పాఠ యోజన, టేబుల్స్ ఎలా తయారు చేయాలి, గద్యకి ఎలాగా, పద్యకి ఎలాగా, వ్యాకరణకి ఎలాగా, సో ఇవన్నీ చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.